జలాల వినియోగంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అలాంటిది ఇలాంటిది కాదు. ఆపరేషన్ సింధూర్తో సగం చచ్చిన పాకిస్తాన్ పరిస్థితిని మరింత దిగజార్చేది. సింధు జలాల్ని పూర్తిగా వినియోగించుకునేలా ఓ 113 కిలోమీటర్ల పొడవైన ఇరిగేషన్ కెనాల్ నిర్మించబోతోంది. ఇది కనుక పూర్తయితే పాకిస్తాన్కి సింధు జలాల నుంచి వచ్చే నీరు 80% కరువు అవ్వటం ఖాయం. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ తోక కదిలించకుండా ఉండాలంటే ఇలాంటి వ్యూహాలే సరైనవని కేంద్రం నమ్మటంతో ఈ ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకొచ్చింది. అసలే మూలిగే పాక్పై భారత్ మరో పిడుగు. సింధు జలాలను మరింతగా బిగదీసేలా మరో వ్యూహం. పాక్ నెత్తిన మరో జల ఖడ్గం వేటు వేయనున్న భారత్. పహల్గాంలో దాడి తర్వాత భారత్ కొట్టిన దెబ్బలకు పాకిస్తాన్ బిక్కచిచ్చిపోయింది. ఇంకా అడపాదడపా వాగడాంబరం ప్రదర్శిస్తున్న సింధు జలాల నిలిపివేతతో దాహం దేహి అంటోంది. అయినా సరే పాకిస్తాన్కి చరిత్రలో నిలిచిపోయే పాఠం చెప్పిన భారత్ మరో పావు కదిపింది. సింధు జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా కీలక చర్యలు చేపట్టింది. పైన రిజర్వాయర్లు కట్టకుండానే జమ్మూ కశ్మీర్లోని అదనపు జలాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాలని యోచిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అంతర్జాతీయంగా కూడా ఎలాంటి తగవులకు తావుండదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధ్యయనాన్ని ప్రారంభించింది. తూర్పు నదులైన రావి, బియాజ్, సట్లెజ్ నదుల పూర్తి వినియోగంతో పాటు సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబు నదుల నుంచి భారత్కు కేటాయించిన వాటాను సంపూర్ణంగా వాడుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గనుంది. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బహుళార్థక సాధక ప్రాజెక్టును కూడా పునరుద్ధరించబోతోంది కేంద్రం. చీనాబ్ నదిని రావి, బియాజ్, సట్లెజ్ నదులతో అనుసంధానించే ఈ ప్రతిపాదిత కాలువ ఇప్పటికే ఉన్న కాలువ నిర్మాణాలను జమ్మూ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలోని 13 ప్రాంతాలను కలుపుతోంది. ఈ భారీ కెనాల్లో ఇందిరాగాంధీ కెనాల్గా పిలిచే సట్లెజ్, బియాజ్ నీటిని ప్రవహింపజేస్తారు. దీంతో ఒకటి, మన దేశంలోని 4 రాష్ట్రాలకు నీటి వసతి పెరుగుతుంది. రెండోది, పాకిస్తాన్కి నీటి లభ్యత తగ్గిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్లో నీటి ఎద్దడి ఎక్కువైన నేపథ్యంలో తాజా పరిణామం ఆ దేశాన్ని బిత్తరపోయేలా చేయడం ఖాయం.